ఎక్సెల్లో షేర్ చేయబడిన వర్క్ బుక్ నంబర్ ఆఫ్ పీపుల్స్ ద్వారా యాక్సెస్ చేయబడుతూ ఉంటుంది. అంటే నెంబర్ ఆఫ్ పీపుల్స్ అట్ ఎ టైం నెట్వర్క్లో ఓపెన్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళంతా కూడా చేసిన మాడిఫికేషన్స్ని, అంటే మీ షీట్లో చేసిన మాడిఫికేషన్స్ని ఫైనల్గా ట్రాక్ చేసి ఆ యొక్క చేంజెస్ని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా అనేది మనం ట్రాక్ చేంజెస్ అనే ఆప్షన్ ద్వారా చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఒక ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. చాప్టర్ 8లో ఇక్కడ షేరింగ్ అనే ఒక ఫైల్ ఉంది. సో ఫస్ట్ ఈ ఫైల్ని షేర్ చేద్దాం. రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ప్రొటెక్ట్ అండ్ షేర్ వర్క్ బుక్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు షేరింగ్ విత్ ట్రాక్ చేంజెస్, సో దీనికి కావాల్సింటే పాస్వర్డ్ పెట్టుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సేవ్ అవుతుంది. దీని తర్వాత మనం ఏవైతే చేంజెస్ చేసామో వాటిని ట్రాక్ చేయొచ్చు అన్నమాట. చూడండి, ఇప్పుడు షేర్డ్ అని రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కొన్ని చేంజెస్ చేస్తాను. 3000, అట్లనే ఇక్కడ దీన్ని 4500, అట్లనే ఇక్కడ 8000, ఇట్లా కొన్ని చేంజెస్ చేసాం. సో ఇట్లా షేర్ వర్క్ బుక్ చేంజెస్ కలిగి ఉంది. మరి ఇప్పుడు ఆ యొక్క చేంజెస్ని ట్రాక్ చేంజెస్ అనే ఆప్షన్ ద్వారా మీరు ఫస్ట్ హైలైట్ చేంజెస్ అనండి. వెన్ హైలైట్ చేంజెస్, ఏ చేంజెస్ని హైలైట్ చేయాలి? సిన్స్ ఐ లాస్ట్ సేవ్డ్, ఇంతకు ముందరే సేవ్ చేసాం. దాని తర్వాత హూ, ఎవరు, ఏ యూజర్సు, ఎవ్రీవన్ అని ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇవి ట్రాక్ చేంజెస్ అయిన 3 ఇక్కడ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి, హైలైట్ అవుతున్నాయి. సో ఇప్పుడు బిగినింగ్ ఆఫ్ ద వర్క్ బుక్ మీరు కర్సర్ ప్లేస్ చేయండి. ఈ వర్క్ బుక్లో ఫస్ట్ కాలమ్స్లో, అంటే కంట్రోల్ హోమ్ అని ఇచ్చినా సరిపోతుంది, లేదంటే ఇట్లా ఫస్ట్ కాలంలో, ఎందుకంటే ఇక్కడ నుంచి సెర్చింగ్ మొదలు పెడుతుంది ట్రాక్ చేంజెస్ అన్నప్పుడు. ఇప్పుడు రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ట్రాక్ చేంజెస్, యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ చేంజెస్. ఓకే, చూడండి ఇప్పుడు సేవ్ చేస్తుంది. విత్ చేంజెస్, ఏ చేంజెస్ని. సో ఫస్ట్ చేంజ్ ఇక్కడ హైలైట్ అయింది. సో ఇప్పుడు ఈ చేంజ్ని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? చూడండి, చేంజ్డ్ సెల్ B5 ఫ్రమ్ 2950 టు 3000 ఇట్లా చేంజ్ కావడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని యాక్సెప్ట్ చేయాలా, రిజెక్ట్ చేయాలా? యాక్సెప్ట్ అంటాను. ఓకే, అంటే చేంజ్ యాక్సెప్ట్ అయింది. ఇప్పుడు ఈ వాల్యూ నుంచి ఈ వాల్యూకి మారింది. దీన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. నేను రిజెక్ట్ చేస్తున్నాను. రిజెక్ట్ చేశాం కాబట్టి ప్రీవియస్ వాల్యూ అలానే ఉంది. అలానే మీరు ఫైనల్గా యాక్సెప్ట్ ఆల్ లేదంటే రిజెక్ట్ ఆల్ అని కూడా ఇవ్వచ్చు. యాక్సెప్ట్ ఆల్ అంటాం. సో ఇట్లా మీరు ఈ యొక్క చేంజెస్ని ఫైనల్గా, అంటే లాస్ట్ సేవ్ చేసిన తర్వాత మీకు ఏ అయితే చేంజెస్ జరిగాయో, అందరూ యూజర్స్ ఏవైతే చేంజెస్ చేశారో వాటిని మీరు ఫైనలైజ్ చేస్తూ మీరు ట్రాక్ చేంజెస్ ద్వారా యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు అనమాట. సో మళ్ళీ ఇప్పుడు రివ్యూలోకి వెళ్ళండి. అన్ప్రొటెక్ట్ షేర్ వర్క్ బుక్ అని ఇవ్వండి. ఇక్కడ షేర్ వర్క్ బుక్లోకి వెళ్ళి దీన్ని, ఈ ఆప్షన్ని అలో చేంజెస్ బై మోర్ దాన్, అంటే షేరింగ్ని తీసేయండి. ఓకే, ఎస్.
సో ఇప్పుడు ఆర్డినరీ వర్క్ బుక్గా వచ్చేస్తుంది ఇది. సో ఈ విధంగా మనం చేంజెస్ని యాక్సెప్ట్ రిజెక్ట్ ట్రాక్ చేంజెస్ ద్వారా